ఒక తెలుగు కుటుంబం నుంచి ఆంధ్రాలో పుట్టకపోయినా బట్ ఒక తెలుగు కుటుంబం నుంచి మామూలుగా అయితే ఏదో కేరళ నుంచో వెస్ట్ బెంగాల్ నుంచో అవ్వవలసిన వారు ఆ స్థాయి దాకా కమ్యూనిస్ట్ పార్టీలో వెళ్ళవలసిన వారు అలా కాకుండా అవుట్లేయర్ అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సీతారాం యేచూరి గారు. ఈ రోజుల్లో రాజకీయాల్లో ఇది ఉంటేనే అవుతుంది, ఇలా అయితేనే అవుతుంది అని మనమే సంఖ్యల్లో బంధాలు వేసుకుని వెనక్కి ఇప్పటికి కూడా ఆగిపోతున్నాం. కానీ ఆ రోజుల్లోనే ఆయన లేదు, నేను కేరళ నుంచి రాకపోయినా లేకపోతే వెస్ట్ బెంగాల్ ఎక్కడైతే కమ్యూనిజం గట్టిగా ఉందో అక్కడి నుంచి రాకపోయినా నేను ఎక్కడి నుంచి వచ్చినా నా భావజాలంతో నా తెలివితో నేను ముందుకు వెళ్తానని నిరూపించి అలానే ముందుకు వెళ్ళిన వ్యక్తి సీతారాం యేచూరి గారు. దురదృష్టం ఏమిటంటే ఆయన పార్లమెంట్లో ఉన్నప్పుడు ఆ టైంలో మేమున్నప్పుడు ఆయన ఉండుంటే ఇంకా బాగుండేదని అనుకుంటా ఉన్నాం. ఇంకొక టర్మ్ చేసుంటే బాగుండేది. 2015లో అయిపోయిందని ఇంకొక టర్మ్ చేస్తుంటే బాగుండేది. అటువంటి లేకపోవడమే దురదృష్టకరం. అయితే ఆయన గురించి మాట్లాడటానికి కానీ ఆయన గురించి గుర్తు చేసుకున్నప్పుడు కానీ రెండు ప్రధానమైన విషయాలు అందరికీ కూడా గుర్తుకు వస్తాయి. ఒకటి ఐడియాలజీ, రెండు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఈ రెండు విషయాలు కూడా ఈ రోజుల్లో పెద్ద ఎక్కువగా ఏ పార్టీల్లో కానీ ఏ పొలిటికల్ పార్టీలో కానీ ఎక్కడ రాజకీయాల్లో కానీ ఎక్కడ కూడా ఉన్న పరిస్థితి చాలా తక్కువగా కనిపిస్తాం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అయినా ఐడియాలజీ అయినా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏది మాట్లాడాలన్నా ఏదన్నా ఒక లైన్ తీసుకోవాల్సిందే, పార్టీ లైన్ తీసుకోవాల్సిందే, ఆ పార్టీ లైన్ ప్రకారం వెళ్ళవలసిందే. చాలాసార్లు చాలా విషయాలపైన ఈరోజు మాట్లాడకపోవటమే మంచిదనే పరిస్థితికి అందరూ కూడా ఈరోజు వచ్చిన పరిస్థితి ఉంది. ఈరోజు మామూలుగా ఉంటుంది, నేను మాట్లాడేదాన్ని ఏకీభవించకపోవచ్చు కానీ మీరు మాట్లాడే దాని గురించి నేను గట్టిగా పోరాడుతాను అనేది ఒక సేయింగ్ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో మనం మాట్లాడేదాన్ని వక్రీకరించకపోతే చాలు, మనం మాట్లాడేదాన్ని వక్రీకరించి వేరే విధంగా ముందుకు తీసుకెళ్ళకపోతే చాలనే భయంలో ఎక్కువ మంది ఉండి ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కానీ సీతారాం యేచూరి గారు మాత్రం ఆయనది నేను ఈ 4-5 రోజుల నుంచి వస్తున్న ఫీడ్ అంతా చదువుతా ఉన్నా కానీ ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న ఫీడ్ చదివితే పెద్ద అంత ఇంట్రెస్టింగ్గా ఉండకపోవచ్చు. కానీ నేను ఎక్కువ చదువుతూ ఉంది ఆయన కాలేజ్ డేస్లో ఏం చేశారు అనేది చదువుతూ ఉన్నా. జేఎన్యూలో చేసింది అది చదువుతూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా స్టోరీస్ అన్నీ కూడా చెప్తా ఉన్నారు. ఏ విధంగా వారి ప్రొఫెసర్స్ ఎంత ఫ్రీడమ్ ఇచ్చేవారు, ఏ విధంగా మాట్లాడేదానికి అవకాశాలు కల్పించేవారు, ఏ విధంగా యూనివర్సిటీ సిస్టమ్స్ ఏ విధంగా నడిచే ఆ టైంలో టీచరు స్టూడెంట్ ఏ విధంగా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో మీ అభిప్రాయాలు చెప్పండి, మీకున్న క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి, దాన్ని మేము నివృత్తి చేయడానికి మేము ఉన్నాము అనే పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. కానీ ఈ రోజుల్లో మన అందరికీ కూడా వాట్సాప్లో మెసేజ్ వస్తే అదే నిజం అనుకుంటున్నాం. దాన్ని ముందు వెనక మళ్ళీ చెక్ చేసే పరిస్థితి కూడా మనకి అంత టైం లేకపోవటం అయితే కానీ లేదు. మనకు కావాల్సిందే మెసేజ్ వస్తే, మనకి ఇష్టమైన మెసేజ్ వస్తే దాన్ని నమ్మేయటం కానీ ఈరోజు చేసే పరిస్థితి ఈరోజు ఉన్నాం. కాబట్టి ఒకటే మనందరం కూడా, మీరైనా మేమైనా అందరం కూడా ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే దాన్ని అన్నిసార్లు మనం కాపాడలేకపోవచ్చు కానీ ఎక్కువసార్లు కాపాడేదానికి ప్రయత్నిద్దాం అని చెప్పి మేమందరం కూడా కోరుతా ఉన్నాం. ప్రయత్నించాల్సిన బాధ్యత కూడా ఉంది. అదే మనం నిజమైన నివాళి ఇచ్చినట్లు సీతారాం యేచూరి గారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.